హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఒక ఫ్రాక్ కుట్టానండి. ఇది చూపించుదామని నేను వీడియో తీసాను. ఈ కస్టమర్ అయితే హైదరాబాద్లో ఉంటారంట. వీళ్ళ అమ్మమ్మ గారు కుట్టించారు ఈ ఫ్రాక్ అయితేని. ఫస్ట్ శాంపుల్ కుట్టమన్నారు, ఇది చూసి ఇంకా ఇస్తామన్నారు. ఫస్ట్ ముందుగా కుట్టానమాట వాళ్ళకి. ఇదిగోండి ఫ్రాకు, నెక్ షేపు పెట్టించుకున్నారు. బ్యాక్ నెక్ రౌండ్ పెట్టాను. ఇప్పుడు డీప్ ఉందనేసి నా షోల్డర్ జారీ అవకాశం ఉంటుంది కదా, కొంచెం డీప్ ఉంటేనే అందుకని థ్రెడ్స్ పెట్టాను నేను. హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ చెప్పారు, కానీ క్లాత్ అయితే చిన్నగా ఇచ్చారండి. ఎల్బో హ్యాండ్స్ రాలేదు, అందుకని నేను షార్ట్ పెట్టాను. 8.5 ఇంచెస్ పెట్టాను అన్నమాట. నేను షార్ట్ ఫ్రాక్ అండి ఇది. సైజ్ చూడండి, నా సైజ్ అండి ఇది. హెవీ అంటే డబుల్ ఎక్స్ఎల్. ఇది నడుము లూజ్ అయితే 42 ఉందండి. ఇది 42 నడుము పెట్టుకున్నారు. బాగా హెవీ సైజ్ అనమాట, చాలా హెవీ. ఇంత హెవీ సైజ్కి క్లాత్ మంచిగా ఇచ్చుకోవాలిగా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పైన ఉండి లైనింగ్ ఉంటుంది కదా బాడీకి, కాటన్ లైనింగ్ ఇచ్చారు. ఇది మీటర్ కూడా లేదండి కాటన్ లైనింగు. కింద లోపల లైనింగ్ అయితే ఇది పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. పాలిస్టర్ అనేది అసలు గేరే ఉండదు, అది అంబ్రెల్లా కటింగ్. చాలా చాలా గేర్ వచ్చిందండి. నేనైతే ఎలా చూపించాలి, ఇది చాలా గేరు లోపల. ఇప్పుడు బయట ఇది ఎంత గేర్ వచ్చిందో లోపల లైనింగ్ కూడా అంతే గేర్ వేసాను నేను కటింగు. ఇది చీర ఇచ్చారండి, 5.5 ఉంది చీర. 5.5కి మళ్ళీ 2 మీటర్లు తీసేయమన్నారు. తీసి పక్కన పెట్టేసేయండి, మేము తర్వాత ఇంక వేరే డ్రెస్ కుట్టిస్తామన్నారు. 3 మీటర్లున్నర ఇలాగ సరిపెట్టమన్నారు. 3 మీటర్లున్నర ఎక్కడ సరిపోద్దండి, వాళ్ళ పిచ్చి కాకపోతే. ఇచ్చేది మంచిగా ఇవ్వాలండి, డ్రెస్ బాగోవాలి, మాకు బాగా సెట్ అవ్వాలి అనుకోవాలి. ప్రకృతిగాను ఇవ్వడం ఏంటండి. నాకు ఈ పైదైతే ఓకే, శారీ క్లాత్ అయితే ఓకే, బాగానే వచ్చింది. కొంచెం వేరేది బాగుంది కాబట్టి. లోపల లైనింగ్లు అయితే చాలా కష్టం అయిపోయింది నాకు. ఏదన్నా కకృతి పడద్దండి లైనింగ్లు ఇచ్చేటప్పుడు. ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అంతే. చూడండి, నెక్ షేప్ ఏదైనా ఇచ్చామనుకోండి, లోపల పీజింగ్లు వేసుకుని మేము పేపర్ స్టిప్ వేయాలి. ఆ పేపర్ స్టిప్ వేస్తేనే కానీ నెక్ షేప్లు తిరగవు. పేపర్ స్టిప్ వేసామనుకుంటే లైనింగ్ కూడా ఎక్స్ట్రా ఉండాలి. లేదు, లేక నా దగ్గర కూడా సేమ్ కలర్ లైనింగ్ లేక వైట్ లైనింగ్ వేసానండి. దీనికి పేపర్ స్టిప్ అంటించుకుని నేను నెక్ షేపులు తిప్పాను. ఏదైనా కొంచెం ఇలా చెదిరింది అనుకోండి, నెక్ వైట్ కలర్ కనిపిస్తుందిగా, ఎంత గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే కకృతి ఇచ్చేది మంచిగా ఇచ్చుకోవాలి, కానీ లైనింగ్ లేదా మా మీద వదిలేసేయాలి. మీరు తీసుకోండి అమ్మా, ఎంత పడుతుందో తీసుకుని మీరు మంచిగా కుట్టండి, మాకు మంచి ఫిట్టింగ్ వస్తే చాలు అనాలి. అంతేగాని మేము ఇచ్చిందే సరిపెట్టండి, మేము ఇచ్చిన వాడికే మీరు కుట్టండి అంటే మంచిగా ఎలాగొస్తాయండి. ఇదైతే మళ్ళీ ఎలాస్టిక్ పెట్టమన్నారు. కుట్టేసినాక ఎలాస్టిక్ అంటే ఎలా వస్తుంది, కటింగ్ అయిపోయింది. చేతులకి అయితే జాయింట్ లోపల లైనింగ్. ఏదైనా కకృతి పడద్దండి, టైలర్ల మీద మీరు వదిలేసేయాలి. మీరు మంచి ఫిట్టింగ్ రావాలి, మంచి అందంగా ఉండాలి, కట్టుకున్నది అనేసి టైలర్ మీద వదిలేస్తారనుకోండి, మీకు బాగా కుట్టు పెడతారు. మీరు ఇచ్చిన క్లాత్ సరిపెట్టాలంటే అది చాలా కష్టమైపోద్ది మాకు కుట్టే వాళ్ళకి. టైలర్ల బాధ టైలర్లకే తెలుస్తుంది, కుట్టించిన వాళ్ళకైతే తెలియదు. ఇదే చెప్తున్నాను. ఇవి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఇదివ్వండి, కింద వైర్ పీకో ఉంది, వైర్ పీకో చేయించాలి. ఇది బయట ఇస్తాను, నాకు మిషన్ అయితే పాడైంది. వైర్ పీకో చేస్తే కొంచెం షార్ట్ అవుతుంది. అప్పుడు ఈ లోపల లైనింగ్ ఇది కొంచెం లెవెల్ అవుతుంది అనమాట. లోపల లైనింగ్ చూసారా కొంచెం షార్ట్ అయింది, ఈ పీకో చేసేటప్పుడు కొంచెం షార్ట్ అవుతుంది. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మానేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఈ ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.